తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల ముస్తాబాద్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల హర్షం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గచ్చిబౌలి హెచ్సీయూలో చెట్ల నరికివేత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం రోజున ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పరిరక్షిస్తే ఈనాటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా చదును చేస్తూ మూగజీవాల ఉసురుపోసుకున్నటువంటి తీరు, ఎలాంటి అటవీ అనుమతులు లేకుండా అందులో దాదాపు 100 ఎకరాల్లో చెట్ల నరికివేసిన పద్ధతిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని, అందులో ఉన్నటువంటి జింకలు, నెమళ్లు ఊర్లకు వస్తున్నటువంటిది తీవ్రమైన అంశమని చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించిందని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పనులు ఆపాలని ఆదేశించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది యూనివర్సిటీ విద్యార్థుల విజయమని, ఈ అంశంపై విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు పూర్తిగా మద్దతుగా నిలిచామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యూత్ అధ్యక్షుడు మిడిదొడ్డి యాదగిరి, చిన్నా అంజిరెడ్డి, ఎండి జహంగీర్, పల్లె సత్యం, అనమేని ఆంజనేయులు, మెంగని కరణ్, ఎండి కరీం, అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, జై తెలంగాణ, 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 జై తెలంగాణ. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ. నిన్నటి రోజున సుప్రీంకోర్టులో హెచ్సీయూ భూముల గురించి సుప్రీంకోర్టులో ఫలితం వెలువడదని హర్షిస్తూ ఈరోజు మేము ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ప్రెస్ మీట్లో మేము సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు లేనిదే తెలంగాణ రాలేదు. విద్యార్థులు ఉద్యోగం చేస్తేనే ఆ రోజుల్లో కేసీఆర్ తోటి వెంటుండి విద్యార్థులు ఉవ్వెత్తున ఉద్యోగం లేకపోతేనే తెలంగాణ వచ్చింది. ఏదైనా ఉద్యోగం విద్యార్థులతో అవుతుంది. హెచ్సీయూ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ఈరోజు రేవంత్ రెడ్డి అక్రమంగా మన 400 ఎకరాల భూమిని అమ్మడానికి మొత్తం ప్రోక్లైన్లతో సాధ్యించడం జరుగుతుంది. అక్కడ వన్యప్రాణులు ప్లస్ అక్కడ మంచి అటవీ ఉన్నది కాబట్టి అదంతా చెడిపోవద్దని విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ఇవాళ చాలా మంచి శుభపరిమాణం. రేవంత్ రెడ్డి విద్యార్థుల జోలికి కానీ, భూముల జోలికి కానీ, రైతుల జోలికి కానీ ఎక్కడికైనా వెళ్ళినా వదిలిపెట్టరు నిన్ను. కాబట్టి నువ్వు ప్రజాపాలన అని చెప్పి మొత్తం ఇప్పటి వరకు ఈ ఊర్లలో చూస్తే అధికారుల పాలన అయిపోయింది. పారిశుద్ధ్యం కూడా ఘోరంగా పరిస్థితి అదైపోతుంది. నువ్వు ఖబర్దార్ రేవంత్ రెడ్డి.